శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి కర్కాటక రాశి వారికి ఈ వారంలో భాగ్యస్థానంలోకి శుక్రరాహుల కలయిక. ఇది ఒక విధంగా జాతకుడికి విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన నెరవేరే అవకాశం ఉంది. అలాగే మీరు చాలా కాలంగా ఒక కొత్త వాహనాన్ని కొనాలనే మీ ఆలోచన ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క గృహంలో కొన్ని ఆధునీకరమైనటువంటి మార్పులు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహాన్ని అందంగా అలంకరించడం, విలువైన వస్తువులు సమకూర్చుకోవడం, ఇవన్నీ జరిగే సూచనలు ఉన్నాయి. తొందరలో మీ గృహానికి అతిథులు రావడం వల్ల మొత్తం మీద ఇదొక వివాహ వేడుక, ఒక ఫంక్షనో, ఒక బర్త్డే ఏదో ఒకటి జరగడం ఈ వారంలో, దాని కొరకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంటుంది. చాలామందికి ఒక వేడుకగా చిన్నపాటి ఫంక్షన్ లాంటిది చేసే సూచనలు ఉన్నాయి. ఇక కొద్ది రోజుల్లో అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు భాగ్యస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. ఇంచుమించుగా మనకి ఫిబ్రవరి నెలాఖరు లోపల. దీనివల్ల ఏంటంటే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, ఎక్కువగా దీర్ఘకాలంగా కొన్ని సమస్యలు వేధిస్తుంటాయి. మీకు ఏదైనా కోర్టు సమస్య అనుకుందాం, దీర్ఘకాలంగా రుణ ప్రయత్నాలు ఏమైనా చేసి ఆ రుణం తీరకపోవడం, అటు మనకి రావాల్సిన ధనం కానీ మనం చెల్లించవలసిన ధనం కానీ, అలాగే ఏదన్నా మీ కుటుంబంలో ఒకరికి చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు ఫలించకుండా ఏదో విధంగా వాయిదా పడడం, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సరైనటువంటి ఉద్యోగం రాని వాళ్ళకి, అంటే ఏదైనా ఒక 2 సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, అవమానాల నుంచి అతి తొందరలో, అంటే ఇంచుమించుగా మనకి మార్చి లోపులోనే ఇబ్బందుల నుంచి బయటపడి ఈ సమస్యలు ఏదైతే మీకు నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతున్నారో వాటి నుంచి అతి తొందరలో బయటపడడం జరుగుతుంది. దానికి అనుకూలంగానే మీకు గత కొంతకాలంగా వక్రగమనంలో ఉన్నటువంటి గురు భగవానుడు ఈ వారంలో మీకు రుజుమార్గంలో రావడం జరుగుతుంది. అంటే షష్ఠ భాగ్యాధిపతిగా లాభస్థానంలో గురుగ్రహ సంచారం కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులు, ముఖ్యంగా ఏంటంటే రుణ ప్రయత్నాలు, అనారోగ్య సమస్య, వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి 4వ తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వాళ్ళు, అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల, మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది. అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురుగుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు, మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి సూర్యభగవానికి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల, అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆదిత్య ఉదయమో సూర్యాష్టకమో చదువుకొని మరి వీలుంటే అదే రోజు, మరి ఇది మాఘమాసం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా చక్కగా మరి మన రాశులు, నక్షత్రాలు, గ్రహాలు ఇస్తున్నటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలంటే సూర్యభగవాని యొక్క అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి మరి ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో, జాతకాలను ఫాలో అవుతారో వారు కంపల్సరిగా ఈ గ్రహాలకి ఏదో ఒక పరిష్కారమో పరిహారమో చేసుకుంటూ ఉంటే అవి మీ మీద పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూర్యభగవానికి సంబంధించినటువంటి ఈ రథసప్తమి మీరు నియమంగా పాటించడం వల్ల మరి పెరుగుతున్నటువంటి ఎండల్లాగే మీ యొక్క అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి 4వ తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వాళ్ళు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల, మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది. అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురుగుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి సూర్యభగవానికి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల, అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయమో సూర్యాష్టకమో చదువుకొని మరి వీలుంటే అదే రోజు మరి ఇది మాఘమాసం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా చక్కగా మరి మన రాశులు నక్షత్రాలు గ్రహాలు ఇస్తున్నటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలంటే సూర్యభగవాని యొక్క అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి మరి ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో జాతకాన్ని ఫాలో అవుతారో వారు కంపల్సరిగా ఈ గ్రహాలకి ఏదో ఒక పరిహారమో చేసుకుంటూ ఉంటే అవి మీ మీద పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూర్యభగవానికి సంబంధించినటువంటి రథసప్తమి మీరు నియమంగా పాటించడం వల్ల మరి పెరుగుతున్నటువంటి ఎండల్లాగే మీ యొక్క అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.